నల్గొండ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఈ రోజు స్థానిక జిఎల్ గార్డెన్ లో ఘనంగా జరిగింది. జిల్లా గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి శ్రీమన్నారాయణ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కోశాధికారి శైలేందర్, నూతనంగా ఎన్నికైన నల్గొండ జిల్లా అధ్యక్షులు పసుపులెట్టి కృష్ణ, ప్రధాన కార్యదర్శి పుట్టా మోహన్ రెడ్డి, కోశాధికారి మేదరి భాస్కర్ మరియు వారి కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేపించి నియామక పత్రాలు అందజేశారు. మహిళా సంఘం ఆధ్వర్యంలో కోలాటాలతో నూతన కమిటీకి ఫంక్షన్ హాల్ కి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు ఎంసీ కోటిరెడ్డి హాజరై మాట్లాడుతూ పసుపులెట్టి కృష్ణ అధ్యక్షులు కావడం ఎంతో సంతోషమని, జిల్లా యూనియన్ కు నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నుండి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని, తనే కాదు తనకు సహకరించిన వాళ్లు కూడా నాయకులుగా ఎదగాలని, పసుపులెట్టి కృష్ణను అధ్యక్షులుగా, మోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా, మేదరి భాస్కర్ ను కోశాధికారిగా చేయడం ఎంతో సంతోషకరమని, రాష్ట్ర కమిటీ నుండి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. అధ్యక్షులు పసుపులెట్టి కృష్ణ మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన మండలాల అధ్యక్షులకు, జిల్లా గౌరవ అధ్యక్షులకు, శ్రీమన్నారాయణకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని సేవతత్వంతో ముందుకు వెళ్తానని అన్నారు. ఈ సందర్భంగా వేములపల్లి సీనియర్ ప్రభాకర్, ఆంజనేయులు, చండూర్, రవి, నెడ్మనూర్లకు 10,000 చొప్పున కుటుంబ భరోసా చెక్కులు అందజేశారు. అలాగే ఫోటోగ్రాఫర్లలో కళాకారులుగా పేరు తెచ్చుకున్న ఆర్య పౌల్, రాజ్, సుఖేందర్లను సన్మానించారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించిన శివజ్యోతి, జూపర్ ఎల్ఈడి, శ్రీ సాయి కలర్ ల్యాబ్, భారత్ కళా ల్యాబ్, శ్రీ శివ ఫ్రేమ్స్, కెనాన్ ప్రింటింగ్ మిషన్, ఆంజనేయులు, కంగన్ వాటర్ సుమన్, శివమణి, శంకర్, సతీష్ తదితరులకు, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పున్న రామకృష్ణ, మర్రి ఎలియాస్, అభిమన్యు, భూపాల్, ఓం ప్రకాష్, మధు, చంద్రశేఖర్, పున్న విజయలక్ష్మి, శ్రీదేవి, గుమ్మడవెల్లి శ్రీనివాస్, లక్ష్మణ్, మల్లేష్, బయన్న, వేణుమాధవ్, వెంకటేష్, వెంకట్, సంతోష్, జానయ్య తదితరులు, మండల అధ్యక్ష కార్యదర్శి, కోశాధికారులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్ మిత్రులు చనిపోయారు. వారికి సంతాప సూచకంగా 1 నిమిషము అందరూ నిలిచి మౌనం పాటించాలి.
నల్గొండ జిల్లా కమిటీకి, అదేవిధంగా ఇంత గొప్పగా మహిళలు 2 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు మొట్టమొదటిసారి గట్టిగా చెప్పడం శుభాకాంక్షలు తెలియజేస్తూ పసుపులేటి కృష్ణ అను నేను నల్గొండ జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్ సహకారంతో నల్గొండ జిల్లా అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఆశయాలు తప్పకుండా ఫోటో వీడియోగ్రాఫర్ సంక్షేమం కోసం పాల్గొంటానని భయం కానీ పక్షపాతం కానీ లేకుండా నల్గొండ జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్ అందరినీ వర్గాల లేకుండా కలుపుకుంటూ వెళ్తానని, అవినీతికి తావు లేకుండా సంఘ నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తానని మీరు నాకు ఇచ్చిన ఈ పదవిని ఒక బాధ్యతగా స్వీకరిస్తూ నల్గొండ జిల్లా అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని, తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అనుబంధంగా పనిచేసి నల్గొండ జిల్లా అసోసియేషన్ అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని దేవుడి సాక్షిగా మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. నల్గొండ జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్ సహకారంతో జిల్లా కార్యదర్శిగా ఎన్నికైనందుకు మీ అందరి ధన్యవాదాలు తెలుపుతూ, మీరు నాపై నుంచి నమ్మకం చేయకుండా ప్రతి ఒక్కరి ఆశయాలకు అనుకూలంగా ఫోటో వీడియోగ్రాఫర్ సంక్షేమం కోసం పాటుపడతానని, భయం కానీ ప్రతిపక్షం కానీ లేకుండా నల్గొండ జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్ అసోసియేషన్ వర్గం లేకుండా కలుపుకుంటూ వెళ్తానని, అవినీతికి తావు లేకుండా సంఘటన మీరు నాకు ఇచ్చిన ఈ పదవిని ఒక బాధ్యతగా స్వీకరిస్తూ నల్గొండ జిల్లా అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి ఉంచుతానని తెలుపుతూ మరి జిల్లా అసోసియేషన్ అభివృద్ధికి నా శక్తివంతంగా కృషి చేస్తానని దేవుడి సాక్షిగా మీ అందరి ముందు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ప్రతి ఆశయాల అనుగుణంగా ఫోటో వీడియోగ్రాఫర్ సంక్షేమం కోసం పాటుపడతామని భయం కానీ పక్షపాతం లేకుండా నల్లగొండ జిల్లా వీడియోగ్రాఫర్ అందరినీ వర్గాలు లేకుండా కలుపుకుంటూ వెళ్తామని, అవినీతికి తావు లేకుండా సంఘం నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తామని మీరు నాకు ఇచ్చిన ఈ పదాన్ని ఒక బాధ్యతగా స్వీకరిస్తూ నల్గొండ జిల్లా అనుగుణంగా ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమం కోసం పాటుపడతానని భయం కానీ పక్షపాతం కానీ లేకుండా నల్గొండ జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్ అందరినీ వర్గాలు లేకుండా కలుపుకుంటూ వెళ్తానని, అవినీతికి తావు లేకుండా సంఘ నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తానని
మీరు నాకు ఇచ్చిన ఈ పదవిని ఒక బాధ్యతగా స్వీకరిస్తూ నల్లగొండ జిల్లా అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని రాష్ట్ర అసోసియేషన్ కు అనుబంధంగా పనిచేసి నల్లగొండ జిల్లా అసోసియేషన్ అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని దేవుని సాక్షిగా మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. ఆశయాలకు అనుగుణంగా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమం కోసం పాటుపడతామని భయం కానీ పక్షపాతం కానీ లేకుండా నల్గొండ జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అందరినీ వర్గాలు లేకుండా కలుపుకుంటూ వెళ్తామని అవినీతికి తావు లేకుండా సంఘ నియమ నిబంధనలకు లోపలి పనిచేస్తామని మీరు నాకు ఇచ్చిన పదవిని బాధ్యతగా స్వీకరిస్తూ నల్గొండ జిల్లా అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేస్తామని రాష్ట్ర అసోసియేషన్కు అనుబంధంగా పనిచేసి నల్గొండ జిల్లా అసోసియేషన్ అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని దేవుని సాక్షిగా మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు హుసేన్ గారు, ఫోటోగ్రఫీ రంగాన్ని గత 20 ఏళ్లుగా ఫోటోగ్రాఫర్లందరికీ చేసినటువంటి ఫోటోటెక్ అభిమన్యు గారు, అదేవిధంగా వీటన్నిటికీ ముఖ్యంగా మూల కారణం చెప్పాలంటే ఒక 10 సంవత్సరాల కింద పునాది పడింది. మన నల్లగొండ రాష్ట్రం మొత్తాన్ని చుట్టి మనందరినీ ఒక ఏకతాటి మీదకి తెచ్చి 30 జిల్లాలు ఏకతాటిపై తీసుకొచ్చి ఫోటోటెక్ రూపంలో మనకు ఒక తెచ్చిన ఘనత ఎవరిదే అంటే తెలంగాణ రాష్ట్ర ఫోటో అసోసియేషన్ అనేటువంటి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు. తెలంగాణ ఫోటోగ్రఫీ అనేది అక్కడ స్టార్ట్ అయింది, కానీ దాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి జగన్నాథ రథచక్రాలు ఎవరంటే పోరాడి అందరినీ ఒకే నీడ కింద తీసుకొచ్చింది రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు. కానీ ఇప్పుడు ఆ రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారికి మనందరం కలిసి వారి నల్లగొండ జిల్లా గతంలో కుటుంబ భరోసా లేనప్పుడు అప్పుడే 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసిన జరిగింది. అది ఇక్కడి నుంచే పొడు పోసుకుంది. దాని పొడు భరోసా 50 లక్షల రూపాయలు మనం చనిపోయిన ఫోటోగ్రాఫర్లకు ఇచ్చినామంటే అది తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఘనతని చెబుతూ, అదేవిధంగా ఇంతటి అవకాశం ఫోటోగ్రాఫర్లను ఏకతాటిపై తీసుకొచ్చి సోలాభాక్ష లేకుండా సర్వీస్ మాత్రమే ఇది. మనం అనుకుంటాం ఇంత చేస్తున్నారు ఏదో లాభం ఉంటుందేమోనని. ఇక్కడ ఏం లేదు. నా తోటి ఫోటోగ్రాఫర్లు, నా తోటి సోదరులు బాగుపడాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫోటోగ్రాఫర్లని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ని మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇందులో ఇంకో ముఖ్య పాత్ర ఎవరిదంటే మా మిర్యాలగూడ మరి ఎలియాస్ గారు. నల్లగొండ జిల్లాలో ఎటువంటి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఫోటోగ్రాఫర్లకు తను ఎన్ని కష్టాలు పడైనా సరే ఏకతాటికి తీసుకొచ్చిన ఘనత నల్లగొండ జిల్లాలో వారికి కూడా దక్కుతుంది. పునః రామకృష్ణ గారు కూడా దక్కుతుంది. అదేవిధంగా మా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి బిల్డింగ్ కట్టిండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నల్లగొండ జిల్లాలో మామూలు మాటలు కాదు, ఒక త్యాగం చేయాలి. జీవితాన్ని, కాలాన్ని, తన యొక్క సొంత పనిని త్యాగం చేసి ఒక బిల్డింగ్ కట్టిండు. ఆ ఘనత ధరించిన ఘనత మన మోహన్ రెడ్డి దక్కుతుంది. అదేవిధంగా మేము భవిష్యత్తులో ఖచ్చితంగా అతను పట్టణాన్ని కట్టిన
అనుభవం ఉంది. మేము అందరినీ కలిసి కలుపుకుపోయే తత్వం ఉంది కాబట్టి మీ అందరం కలిసి నల్లగొండ జిల్లా భవనాన్ని సాధ్యమైనంత త్వరగా పదవీకాలం పూర్తయ్యేలోపు ఏదో ఒక రూపంలో దాన్ని పునాది పడి చేస్తామని తెలుపుకుంటూ జరిగింది. ఆ తర్వాత నేను పట్టణంలో నివేదించి సొంతంగా సంఘం పెట్టుకొని ఒక 3 సంవత్సరాలు సంఘాన్ని నడుపుతున్నప్పటికీ అప్పుడు పెద్దలంతుండి తమ్ముడు వద్దు మనం అంతా ఒకటే కలిసి ఉందామని చెప్పడం ప్లాట్ కొనాలనుకున్నాం. ప్లాట్ కొనాలనగానే ఆ రోజు మేము బయటికి వెళ్ళగానే ఏమైనా జిల్లా అధ్యక్షులు గారు శ్రీమన్నారాయణ గారు అన్నారు, అన్న ఇక్కడ ప్లాట్ ఉందని చూద్దామనగానే మస్తుంది ప్లాట్ తీసుకోండి మీకు నేనున్నా మీ వెనుక అన్నాడు. అనగానే మేము వెంబడే ఆ ప్లాట్ కాడికి పోయి అన్నలు చూపించడం జరిగింది. ఆ ప్లాట్ తీసుకున్నాం. అప్పుడు కొన్ని డబ్బులు ఉన్నాయి మన దగ్గర, ఇంక కొన్ని డబ్బులు లేవు. మరి వెంబడే బయటికి వెళ్ళగానే మన ఫోటోగ్రాఫర్ మిత్రులు పెద్ద ఎత్తున చందాలు ఇచ్చారు. వారికి మరి ఎప్పుడు నా జీవితకాలం రుణపడి ఉండాలి. ఎందుకంటే ఇవాళ నాకు ఈ పేరు వచ్చిందంటే అలా చందాలు ఇవ్వబట్టే. అలా చందాలు ఇవ్వకపోతే నేను ఇలా మోటోడి బిల్డింగ్ వెళ్తాడు కాదు, ప్లాట్ కొంటాడు కాదు. ప్లాట్ లేని బిల్డింగ్ కొట్టడానికి ఛాయిస్ లేదు. మరి మరొక దఫా నేను ఏమనుకున్నంటే సరేలేగా నేను ఒకసారి చేసిన కదా అని డ్రాప్ అయి నేను పోటీ చేయలేదు. మళ్ళీ ఏదో వేసింది అన్నే ఉంటుందని చెప్పేసి బాగలేదు మనం వదిలేస్తే సంఘం ఇట్లే ఉంటుందని చెప్పి మళ్ళీ నేను బిల్డింగ్ కడతా అని ఒకే ఒక ఆశయంతో వచ్చాను. పెద్ద ఎత్తున చందా ఇచ్చి మొట్టమొదటిసారి మమ్మల్ని ఆశీర్వదించాడు. అలాంటి వాళ్ళు మరి మా జిల్లా అధ్యక్షుల వారు ఎమ్మటే 30,000 చందా రాసి ఆయన మమ్మల్ని ఆశీర్వదించి ఇట్లా ఎంతో మంది చందాలు ఇచ్చి ఆశీర్వదించరు. ఇంతలోనే సరే పిల్లర్ల వరకు అయింది ఎట్లా చేద్దాం అంటున్నాగానే నా అదృష్టం కొద్దీ మున్గోడు ఉప ఎలక్షన్లు వచ్చినాయి. ఉప ఎలక్షన్లో నా ఊరు ఉప ఎలక్షన్లో ఉంది. మా ఊరు ఉప ఎలక్షన్లు ఉండడం వల్ల ఎమ్మెల్యే గారికి అప్పుడు కంచెల భూపాలరెడ్డి ఎమ్మెల్యేగా ఉండే ఎమ్మెల్యే గారు ఎమ్మటే ఊళ్ళో పోయిన 2 సార్లు పోయిన మా ఊరికి ఇన్ఛార్జ్ పడ్డాడు. ఆయన వెళ్ళకపోతే ఎవరు పట్టించుకుంటలేరు. ఆయన 2-3 అడిగినట్టు ఎవరైతే చేస్తారో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారో టీఆర్ఎస్ చేస్తున్నారు అనగానే పలానోని కాడికి పోసారు అన్నాడు. సార్ 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసిండు. నేను మా వెంకరెడ్డి సార్ వదిలిపెట్టి రాను సార్ అన్నా. లేదా నువ్వు ఎలక్షన్ వరకు పని చేయన్నాడు. లేదు సార్ మా బిల్డింగ్ చందా ఇస్తూ సార్ నాకు రూపాయి కూడా అవుతాయని అనగానే ఎమ్మటే నేను 15 లక్షలు అడిగితే 10 లక్షలు శాంక్షన్ చేసిండు. మరి మాజీ ఎమ్మెల్యే గారికి మరి ఈ సభా వేదిక తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎమ్మటే మా అధ్యక్షుల వారు కానీ గౌరవ అధ్యక్షులు కానీ వేరే కానీ కార్యవర్గ సభ్యునికి తెలియపరిచిన మేమున్నామని మీకు ముందంజలో ఉండి మన ఫోటోగ్రాఫర్కి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ముందుగా మేముండాలా మీరు రండి, మా ఇబ్బంది మీరుండండి, మీకు ఏదైనా మీ ముంగలో నడిపిస్తాం చేస్తామని చెప్తున్నాం. 2500కు మనం 2000 సభ్యత్వాలు చేసి చూపించాలి. అలా చేసినప్పుడే మన సంఘాన్ని మొట్టమొదటి అలా ఉన్నప్పుడే మనమంటే నల్గొండ సంఘం అంటే ఏంటో తెలుస్తుంది. నల్గొండ జిల్లా అంటేనే రాష్ట్రం అంతా ఇటు చూసేటట్టుగా ఇప్పుడు శ్రీమన్నారాయణ చేసిండు. ఇదే విధంగా ముందు కూడా కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Hi, good afternoon all, and thanks for inviting us, and congratulations, newly elected members అందరికి కూడా congratulations. మార్నింగ్ 9-10కి వెళ్తే ఈవినింగ్ 6 వరకు క్లాస్ చెప్తాను నేను, అలాంటిది 1 minute అన్నారు. ఇట్స్ వెరీ టఫ్ జాబ్. బట్ ఎనీ అసోసియేషన్ ప్రైమర్లీ వెల్ఫేర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అలాంగ్ విత్ ద వెల్ఫేర్ ఫోటోగ్రాఫర్స్ స్కిల్స్ లెవెలప్ అవడానికి, స్కిల్స్ అప్గ్రేడ్ అవడానికి వర్క్షాప్స్ ఇలాంటివి కూడా శివాను గారు అందరూ కూడా చాలాసార్లు ఆర్గనైజ్ చేశారు. బీయింగ్ ఏ ఫోటోగ్రఫీ ట్రైనర్, సో న్యూలీ ఎలక్ట్ అయిన టీం వాళ్ళ పదవీ కాలంలో ఫోటోగ్రాఫర్స్ స్కిల్స్ పెరగడానికి ఎలాంటి ప్రపోజల్ తీసుకొచ్చినా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫోటోటెక్ ఆర్ క్యానాన్ నుంచి కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా నల్గొండలో మంచి వర్క్షాప్ చేయడానికి ఐ కుడ్ డూ దిస్.
నేను చేయగలుగుతాను. అండ్ థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నా తోటి ఫోటోగ్రాఫర్లకు అందరికీ నమస్కారములు. నల్గొండ జిల్లా నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉత్సాహంగా ఉన్నారు. రేపు చందాలలో కూడా అట్లనే ఇవ్వాలి. మరి దేవరకొండలో మీటింగ్ పెట్టినప్పుడు రాపర్ సింగ్ అన్న గారు వచ్చి 2014లో ఆ రోజు స్టార్ట్ అయింది. ఈ చెట్టు పెట్టింది ఏడ ఇద్దరం దేవరకొండ ఆడ పెట్టినప్పుడు ఆ నుంచి సూర్యాపేటలో మీటింగ్ పెట్టినప్పుడు మా నల్గొండ జిల్లాకు శ్రీమన్నారాయణ కాంగ్రెస్కి కావాలని కొట్లాడినాం. ఆ కొట్లాడడం వల్ల తిరిగి ఆ చెట్టు ఇతరులంతా ఇంతమంది పెరిగింది. వచ్చేటప్పుడు హైదరాబాద్ నుంచి నల్గొండకు శేఖర్ గారితో నేను ఒక సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నాను, నల్గొండ గురించి స్పెషల్లీ. అప్పట్లో ప్రపంచంలో డబ్బులు ఎక్కువ ఉన్న మనిషి నిజాం. ఆ నిజానికి నిద్ర లేకుండా చేసింది నల్గొండ జిల్లా నుంచి లీడర్స్. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావా అన్నట్టు పాట కట్టి నల్గొండ నుంచి వచ్చిన లీడర్సే వరల్డ్కి రూల్ చేసే నిజాంకే నిద్ర లేకుండా చేసినారంటే థ్యాంక్ యూ. దానికి క్షేత్ర బలం అంటారు. పెద్ద పెద్ద లీడర్స్ కూడా ఇక్కడి నుంచే పుట్టుకొచ్చారు. అండ్ లక్కీలీ ఏంటంటే ఫోటోటెక్ ఒక టీం, ఒక స్టేజ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అమ్మడి ఉన్నప్పుడు ఒక స్టేజ్ దాకా తీసుకుపోయింది మొత్తం ఇండస్ట్రీకి అంటే నా అభిమన్యు రెడ్డి గారు. ఆయన కూడా నల్గొండ నుంచి, ఆయన గురించి గట్టిగా సపోర్ట్ కొట్టాలి. సో ఇక్కడ రాపర్తి శ్రీనివాస్ గారు, మనం శివ అని చెప్తాము, ఆయనకు శ్రీరామ్ అని చెప్తారు. ఏదేదైనా రెండిట్లో దేవుడే ఉన్నాడు, శివుడైనా శ్రీరామ్ గారు. సో ఇప్పుడు మా మధు గారు ఇక్కడ ఫైనాన్సర్ చెప్పే ఆయనకు స్టేజ్ మీద పిలుచుకొచ్చారు. ఆయన కూడా నల్గొండంటే. వెంకటరెడ్డి కూడా మహామహులు మొత్తం నల్గొండే ఉన్నాం, మొత్తం నల్గొండనే ఉన్నది. ఇక్కడ వచ్చినప్పుడు హీట్ ఏ విధంగా అయితే ఎక్కువ ఉన్నదని హీట్ అని చెప్తున్నారు, ఆ హీట్ వల్లనే ఇక్కడ పెద్ద పెద్ద లీడర్లు పుట్టినారు అన్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఇక్కడ నుంచి ఉన్న లీడర్స్ ఒక స్టేజ్ దాకా తీసుకుపోయినారు స్టేట్కి, మన ఫోటోగ్రఫీ ఇండస్ట్రీకి. అదేవిధంగా ఏ సహకారం కావాలనుకున్నా మన ఫోటోటెక్ టీం నుంచి నల్గొండకు కానీ స్టేట్కి కానీ ఒక స్టేజ్ దాకా తీసుకుపోవడానికి రెడీ ఉన్నాం. ఆల్వేస్ వీఆర్ విత్ యూ. థ్యాంక్ యూ. గతంలో గత 10 సంవత్సరాలుగా నాకు రాపర్తి శ్రీనివాస్ గారితో ఈ ప్రత్యేక పరిచయం, ఒక అన్నదమ్ముల్లాగా చాలా ఉన్న వాళ్ళం. మేమందరం కూడా కలిసి చాలా టూర్లు వేసాం. రాష్ట్రంలో కూడా చాలా రాష్ట్రంలో జిల్లాలు ఏర్పడిన టైంలో కూడా మేమందరం కలిసి ప్రతి జిల్లా తిరిగి కమిటీలు లేని చోట కమిటీలు వేసి జిల్లాల కార్యవర్గాలను ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారికి. ఆయన అధ్యక్షతన నల్గొండ జిల్లా 3 సంవత్సరాలు పనిచేసి తర్వాత మన శ్రీమన్నారాయణ గారు 6 సంవత్సరాలు ఈ స్టేజ్కి తీసుకొచ్చి ఇప్పుడు కృష్ణ గారు ఈ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, కింద కూర్చున్నటువంటి అన్నా తమ్ముళ్లకు, అక్కా చెల్లెళ్లకు నా నమస్కారాలు. ముందుగా నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు. ఇంతకుముందున్న పాత కమిటీ కంటే ఇప్పుడున్న కమిటీ కొంచెం చురుకుగా పనిచేయాలని మా మహిళా విభాగం తరఫున కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా ముందు ఉన్న ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, మహిళా మనులకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు నూతనంగా ఎన్నుకున్న మన పసుపులేటి కృష్ణ గారికి, మోహన్ రెడ్డి గారికి, భాస్కర్ గారికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇంతకుముందు మనం ఎలాగా కార్యక్రమాలు ఎలాగ చేసుకున్నామో, పాత బాడీ ఎలా పనిచేసిందో అలాగనే కొత్త బాడీ కూడా పనిచేస్తుందని నేను కోరుకుంటున్నాను. ఇంతకుముందు మహిళలకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చినారో ఇప్పుడు కూడా మహిళలకు అదే ప్రాముఖ్యత తగ్గించి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకుపోయి మాకు ఇంకా ఉత్సాహాన్ని పరచాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకునేది ఏంటి అంటే, మహిళలను
ఇంత ముందుకు తీసుకొచ్చిన శ్రీమన్నారాయణ గారికి, మన పుల్ల రామకృష్ణ గారికి, విజయలక్ష్మి గారికి, మాధవి గారికి అందరికీ నా ధన్యవాదములు. నేను నల్గొండ నుంచి మహిళా అధ్యక్షురాలుగా నన్ను ఏకగ్రీవలుగా అందరూ ఎన్నుకున్నారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అందరికీ వేదిక ముందున్న మా మహిళా మందులకు, మా అన్నదమ్ములకు అందరికీ నా యొక్క నమస్కారములు. జిల్లా ఎన్నికైన అధ్యక్షుడు కృష్ణ గారికి, ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి గారికి, మన కోశాధికారి భాస్కర్ గారికి నా యొక్క శుభాకాంక్షలు. అలాగే మా మహిళా ఫోటోగ్రాఫర్లకు కూడా ఇలాగే మంచి అవకాశాలు ఇవ్వాలని ఉన్న కోరిక. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్నటువంటి మహిళా మూర్తులకు అండ్ ఫోటోగ్రఫీ రిలేటెడ్ ఆల్ ఫోటోగ్రాఫర్స్ ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి, సోదరిమణులకు, నా బ్రదర్స్ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఇక్కడ ఐక్యత అంటే ఏంటి అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైందండి. ఇంత సమయం అంటే లంచ్ టైం అవుతుంది, అప్పటికి ఇక్కడ ఎంతమంది మా వారు ఒకటి చెప్తూ ఉంటారు, అన్నిటికంటే విలువైన గిఫ్ట్ ఏదన్నా ఉంది అని అంటే అది టైం అని చెప్పి, మీ అమూల్యమైన టైంని ఇక్కడ వెచ్చించి ఇక్కడ ఉండి ఆయనకి ఇక్కడ నూతన కార్యవర్గానికి మీ అభినందనలు తెలుపుతున్నందుకు నా తరపు నుంచి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అండ్ ఈ సందర్భంగా మా వారికి హార్ట్ఫుల్ కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలనుకుంటున్నాను. ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి నేను భార్యగా ఉండడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇలాంటి విజయాలు మరిన్ని ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ ఇంకొకటి ఏంటి అంటే, నాకు తెలిసి టౌన్లో ఒక 3 సార్లు తను అధ్యక్షుడిగా నియమితులయ్యారు. నా నమ్మకం ఏంటంటే, తను అధ్యక్షుడిగా నియమితుడైనప్పుడు తన బాధ్యతను చాలా సక్రమంగా నిర్వర్తించాడని నా నమ్మకం. రైట్, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాండి. మార్నింగ్ 5 o'clockకి లేచి బిల్డింగ్ కోసమని వాటర్ కొట్టడానికి వెళ్ళేవాడు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock. నేను మా మదర్ కూడా ఇంట్లో ఉంటారు. నేను ఎప్పుడు అంటుంటాను, మన ఇల్లు ఏంటి 5 గంటలకు లేచి వాటర్ కొట్టడానికి పోతాం, వేరే వాళ్ళు ఉంటారు కదా దానికోసం చేయడానికి అని అంటే, తను ఒక మాట చెప్పేవాడు, నలుగురిలో ఉన్నప్పుడు నా కోసమే కాదు నలుగురి కోసం కూడా పని చేయాలి, అది మాత్రమే నాకు తృప్తినిస్తున్నాను. ఎక్కడ బిల్డింగ్ కట్టినా కానీ ఇదే విధంగా చందాను ఇవ్వడానికి నల్గొండ జిల్లా అధ్యక్షులు పసుపేడి కృష్ణ గారు మీ ముందు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు, ఎక్కడ బిల్డింగ్ కట్టినా కానీ. అలాగే గారికి, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా మరొకమారు శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 13 సంవత్సరాలుగా ఉమ్మడి జిల్లా నుంచి కూడా ఈ జిల్లా అసోసియేషన్ ప్రయాణం మొత్తం కూడా నేను దగ్గరుండి చూశాను. రాపర్తి శ్రీనివాస్ గౌడ్ మొదలు ఈరోజు కృష్ణ వరకు అధ్యక్షులయ్యారు. ఈ ప్రయాణంలో నేను చెప్పాలి అంటే, శివ ఒక గత 10 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటమే చేసిండు. ఎందుకంటే దగ్గరుండి చూసినాం కదా, చాలా మందితో తిట్లు తిన్నాడు, అవమానాలు భరించాడు, రాష్ట్ర నాయకులతోటి గొడవ పడ్డాడు. ఇతర జిల్లాలతో సహకారం అంటే ఇతర జిల్లాలతోటి నాయకులతోటి సమన్వయం చేసుకుంటూ నల్గొండ జిల్లాలో ఏ రకంలో కూడా మిగతా జిల్లాలకు మిగతా జిల్లాలకు పోటీగా వర్క్షాప్లు అయితేనేమి, లేకపోతే ఇతర ఏ పరకు ఒక ఫోటోగ్రాఫర్కి లాభం చేకూర్చగలడో అన్ని విధాలుగా రాష్ట్ర నాయకులతో కొట్లాడి ఎంతవరకు తను న్యాయం చేయగలడో ఈ 10 సంవత్సరాల్లో ఖచ్చితంగా నల్గొండ జిల్లాని మొట్టమొదటి స్థానంలో ఉంచడానికి తన వంతు కృషి అయితే ఖచ్చితంగా చేసిండు. సో అందుకని నా విధంగా ఏంటంటే, నా వైపు నుంచి మీ అందరికీ ఒకసారి స్టాండింగ్ ఓవేషన్ నిలబడి అందరూ ఒకసారి శివ చేసిన సేవలకు మరొక మారు అందరూ చప్పట్లు కొట్టి మనం ఎందుకంటే ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలంటే చాలా కష్టం.
ఆ నిర్మాణం చేసిన వ్యవస్థని ఈరోజు రెడ్డి కావచ్చు, భాస్కర్ గారికి కావచ్చు అప్పచెప్పడం జరిగింది. కృష్ణ గారు ఇంతకుముందు మాట్లాడేమో అనుకున్నాను, కానీ ఈరోజు తెలిసింది నాయకత్వ లక్షణాలు అంటే ఒకసారి బాధ్యత అన్నీ నేర్పిస్తుందని. అలాగే నా స్నేహితుడు మోహన్ రెడ్డి రాష్ట్రంలో అతి పెద్ద స్థాయిలో అందరికీ ఏంటంటే ఒక జిల్లా ఒక పట్టణ అసోసియేషన్కి ఒక బిల్డింగ్ కావాలనేది ఒక కళ. కానీ మోహన్ రెడ్డి ఏంటంటే ఇలా అనుకున్నాడు, అలా చేసేసాడు, కంప్లీట్ చేసేసాడు. ఇందాక ఓంప్రకాష్ గారు మాట్లాడుతుంటే నా హృదయం పులకరించిపోయింది. బండి వెనుక బండి కట్టి అనేది వారు ఎంత అద్భుతంగా గుర్తు చేశారు మాకు. మా నల్లగొండ విప్లవాల కిల్ల ఇక్కడ ఉన్న గుట్టలు చూడండి ఎట్టున్నాయో, అలాంటి గొప్ప నల్లగొండ జిల్లా అని గుర్తు చేసినందుకు నేను వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడున్న శైలేందర్, ఒకప్పుడు శైలేందర్ మీరు చూస్తే సినిమా యాక్టర్ సుమన్ అన్నట్టు. అప్పుడు మా ఇద్దరం ఫోటోలు తీసే రోజుల్లో నీట్గా టక్కేసుకుని లాగానే మొన్న వాళ్ళ బాబుని చూసిన ఫోటోటెక్లో. మేమందరం సమకాలికులం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే ఫీల్డ్లో ఉంటున్నాం. అలాంటి మా శైలేందర్ కూడా మా నల్లగొండ జిల్లా అంటే నల్లగొండ జిల్లా గొప్పతనం గురించి వారు చెప్పినాక ఇవన్నీ గుర్తుకొచ్చినాయి నాకు. నిజంగా నల్లగొండ జిల్లాలో ఎంత ఉద్దండులు ఉన్నారు, ఎంత గొప్పవారు ఉన్నారని చెప్పడానికి. తను వేసిన దారిలో 10 మంది నడవడం ముఖ్యం కాదు, దారి వేసిన వాడిని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ దారి వేసింది రాపర్తి శ్రీనివాస్ గౌడ్. ఇది మీ అందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నేను దాన్ని వాస్తవాన్ని చెప్పగలుగుతా. ఎందుకంటే నేను రాజకీయాలకు పోయినా, ఆ తర్వాత నేను సర్పంచ్ని, జడ్పీటీసీ ఆ కార్యక్రమంలో ఉన్న టైంలో మిర్యాలు కూడా వచ్చి నన్ను బలవంతంగా మళ్ళీ గుంజుకొచ్చిన వ్యక్తి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ అయితే మా తమ్ముడు చక్రి. నన్ను ఎదుకో ఊరికే సరదాగా నేను మీటింగ్ ఉంది రమ్మంటే పోయినందుకు మా అన్న అధ్యక్షుడు అని అప్పుడెప్పుడో 9 సంవత్సరాల క్రితం నన్ను లేపి అప్పటి నుంచి ఇప్పటిదాకా లేపుతూనే ఉన్నారు. ఇప్పటిదాకా వీళ్ళతో నడిపిస్తూనే ఉన్నారు. ఆ నడిపించుకుంటా వీడు నన్ను అధ్యక్షుడు అయిందా నిద్రపోలేదు. అధ్యక్షుడికి ఎన్ని కష్టాలుంటో తెలవడం కోసం నిన్న వాణిష అధ్యక్షుని చేసినట్టు. అంటే దాని బాధ్యతలు ఎటువంటి మనిషికి తెలవాలి. అట్లే రాపర్తి శ్రీనివాస్ గౌడ్ ఒక వ్యవస్థను సృష్టించినప్పుడు దాదాపుగా ఆయన ఒక వెహికల్ కొనుక్కుండు. ఆ వెహికల్ ఇప్పటికి బోరుకొచ్చి ఉండొచ్చు బహుశా. అంత కొత్త సీల్ బండి కొనుక్కొని 33 జిల్లాలు అంటే దాదాపుగా తెలంగాణ ఏర్పడ్డ కానించి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉండు. ఆ వ్యవస్థని, ఆ కష్టపడ్డ వ్యక్తిని మర్చిపోవద్దు. అలాంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒక రకంగా ఆ గొప్ప విషయాల్ని మనం చెప్పుకోకుండా అది మనం తప్పు చేసినట్టు. ఇంకా రెండవది శ్రీమన్నారాయణ గురించి జిల్లాలో అప్పుడు ఎప్పుడు నిద్రపోతాడో తెలియదు. నాకైతే తెలిసి 9 సంవత్సరాలు కోసం కష్టపడ్డ వ్యక్తి శ్రీమన్నారాయణ. ఇలా ఏమాత్రం నేను అతిశక్తి లేదు, ఇలా ఏదో ఆయన ముఖస్థితి కోసం నేను పొగడలేదు. అది 100% వాస్తవం. ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నాకు కార్యదర్శి అప్పుడే అర్థమైంది ఈయనని ఏదో గొప్ప పొజిషన్లో గొప్ప పదవుల్లో చూడాలని అనుకున్నా అది ఈనాడు నెరవేరింది. చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే దాదాపు మిర్యాలగూడానికి వీళ్ళు ఉండే ఊరుకు 42 కిలోమీటర్లు. రాత్రి 9:30కు ఏదైనా మీటింగ్ ఉంటే మాట్లాడిన తర్వాత ఉదయం 7 గంటలకు మళ్ళీ మీటింగ్ ఉందంటే 6:30కే వచ్చి లేపిటాడు. అది ఎంత కార్యదీక్షత ఉంటే, ఎంత డిసిప్లిన్ ఉంటే అది జరుగుద్ది చెప్పండి. ఒక బైక్ మీద పోయి అది నేను చూసిన అంత గొప్ప కార్యదీక్ష పరుడు, ఓపికస్తుడు, ఒక పద్ధతి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాడు.
అంత గొప్ప వ్యక్తి ఈ జిల్లాకు ఇప్పుడు అధ్యక్షుడు ఉండటం నిజంగా జిల్లా అదృష్టంగా భావిస్తున్నా. మరో శ్రీమన్నారాయణ కావాలని కోరుకుంటున్నా. ఇకపోతే మోహన్ రెడ్డి గురించి చెప్పాలి. ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు. ఆయన మగలో కానీ చిరాకు కానీ చూడలేదు. ఇన్ని సంవత్సరాల్లో కోపం చిరాకు నేను ఎప్పుడు చూడలేదు. ఆ స్మైల్ అనేది మనిషిని 10 మందిని ఆకర్షిస్తుంది. 10 మందిని ఆకర్షించాలంటే ఈరోజు స్మైలే ముఖ్యం. మనమే చెప్తాం నవ్వండి, ఫోటో తీయండి, నవ్వండి నవ్వండి నవ్వండి. వాళ్ళని నవ్వించుకుంటే మీరు ఏడుస్తుంటారు, అది కాదు. ఆయన ఏడ్చుకుంటే కూడా నవ్విస్తాడు, మళ్ళీ ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాడు. అలాంటి గొప్ప వ్యక్తి మన కార్యదర్శి. అందులో ఇంకోటి ఏంటంటే ఈ జిల్లాలనే అంత మంచి బిల్డింగ్ కట్టిన వ్యక్తి ఉండంటే ఎవరు లేరు. నేను నా వంతుగా మా ఎంపీ గారి నిధుల నుంచి మీకు 15 లక్షలు ఇప్పిస్తానని నేను సభాముఖంగా ప్రామిస్ చేస్తున్నా. ఎందుకంటే ఎంపీ మా రఘువీరెడ్డి గారు ఉన్నారు. ఈ వాయిస్ని ఆయనకు డైరెక్ట్గా పంపించి కూడా ఇప్పించగలుగుతా. ఆ ధైర్యం నాకుంది కాబట్టి మీకు ప్రామిస్ చేస్తున్నా. ఎన్నైనా ఎప్పుడు స్మైలే. క్రికెట్ ఆడేందుకు వచ్చిండు మా దగ్గరికి మిర్యాలగూడెం. అవతల టీం అంతా సీరియస్గా గొడవ పెడుతున్నారు. మాది ముందు పెట్టు. మా లక్ష్మణ్ వచ్చేమో ఏందన్నా వీళ్ళతో పెద్ద ప్రాబ్లం ఉంది నాకంటే, నేను భాస్కర్ని పిల్లనే భాస్కర్ చిన్నగా స్మైల్ ఇచ్చి నీ ఇష్టం ఉన్నట్టు పెట్టాను. నిజంగా అంత గొప్ప లౌకిక ఉన్న వ్యక్తి మాట్లాడిండు. అది జరిగింది. ఏది ఏమైనా ఏ పదవి ఎవరు చేసినా, పదవి ఎవరైనా చేయొచ్చు, పదవులు వస్తాయి పోతాయి, కానీ వ్యక్తిని బట్టి పదవికి వాల్యూ పెరగాలి. అప్పుడే ఆ పదవులకు వన్నె తెచ్చినట్టు. మీ వ్యక్తులను బట్టి మీ వాల్యూని పెంచుకొని 10 మందికి మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటూ, తర్వాత అన్ని సపర్యలు జరిగిన తర్వాత పట్టాభిషేకం జరుగుతుంది. ఈ స్నాతకోత్సవంలో జరిగేటువంటి వేద మంత్రాలతో జరిగేటువంటిది మన దగ్గర జరిగిన ఎన్నికల కమిటీ వాళ్ళు చేసేటువంటి వేద మంత్రాలు అన్నట్టు మన దృష్టిలో, మన ఫోటోగ్రాఫర్ల దృష్టిలో అనుకున్నాం. ఆ స్నాతకోత్సవం జరిగింది. మహిళలు ఎంతో గౌరవంగా తీసుకొచ్చినటువంటి ఆ ఆహ్వానం మర్చిపోనటువంటిది చాలా గొప్ప విషయం. ఇంతవరకు ఏ అధ్యక్షుడు జరిగినటువంటి గొప్ప ఆహ్వానాన్ని మహిళలందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలియజేయాలి. మహిళలందరికీ నా ఆడపడుచులు నిజంగా కూడా ఆడపడుచులకు ఇంత గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భం ఏదైనా ఉందంటే ఈ నల్గొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శి హోదాశ గారు. ఎన్నో అవమానాలు ఎన్ని ఈ నల్లగొండ ఇంతకుముందుకు గురువు గారు చెప్పినట్టుగా నల్లగొండ జిల్లా పురుడిగడ్డ, ఉద్యమాల పురుడిగడ్డ అన్నారు. ఇది 100% వాస్తవం. కానీ ఎంతో మంది ఉద్యమకారులు పుట్టినటువంటి ఈ నేల, ఇక్కడ ఈ నేలకు ఎంతో ధార్మిక శక్తి ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇంతమంది లీడర్స్ నిజంగా కూడా పదవుల పంపకాలు చేయడం కూడా అంత ఈజీ కాదని ఈ నల్గొండ జిల్లాలో ఇంతకుముందుకు జిల్లా గౌరవాధ్యక్షులు చేసిన పదవుల పంపకాల్లో నేను ఉన్న భాగస్వామిగా ఎంతో మంది కూడా అది చాలా బ్యాలెన్స్ చేయడం కూడా జరిగింది. చాలా ఇంత బ్యాలెన్స్ చేసినటువంటి ఈ పదవులు భుజకిరీటాలు కావద్దు, ఎగురుతూ పోతాయి భుజకిరీటాలు. దయచేసి వాటి గురించి మీరు ఆలోచించుకొని మీరు ఎంతో సమయాన్ని ఇవ్వాలి. ఇంతకుముందుకు మిత్రులు చెప్పినట్టుగా విత్తనాన్ని నాటినటువంటి వ్యక్తి, ఈ నల్గొండ జిల్లాకి ఉద్యమ స్ఫూర్తిని కలిగించినటువంటి వ్యక్తి, తన నినాదం నల్గొండ జిల్లాని ఒక నినాదంగా మార్చినటువంటి వ్యక్తి మన రాపర్తి సీనన్న గారు. రాపర్తి సీనటువంటి ఎట్లాంటి వ్యక్తి అంటే ఆయన నల్గొండ జిల్లాలో పుట్టినటువంటి కొమరం భీము లాంటి ఆయన, మామూలుడు కాదు. అద్భుతమైనటువంటి సంచలనాలు తీసుకొచ్చిన ఎన్ని అవమానాలు జరిగినా వాటన్నిటికీ వెన్ను చూపకుండా కన్నెగంటి హనుమంతులాగా వెన్ను చూపినటువంటి వ్యక్తి మన కొమరం భీమ్, నల్గొండ జిల్లా మన రాపర్తి శ్రీనివాస్ గారు. ఇంత చేసినప్పుడు నల్గొండ జిల్లాకు ఇంత ఎన్నో కార్యక్రమాలు విజయవంతం చేయడానికి ముందుగా చేసినటువంటి వ్యక్తి, నల్గొండ జిల్లాకు యూనియన్ అనేది ఒక శూన్యం నుంచి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప స్ఫూర్తిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి నల్గొండ జిల్లాకు రాపర్తి సీనన్న గారు. వ్యవస్థాపక సృష్టికర్త అనేది ఈ రోజు నుంచి ఇదే వేదిక నుంచి అతనికి నామదేవుడిగా సార్థకత లభించాలని మనస్స వాచ కర్మని నేను కోరుకుంటున్నా.
అతను ఎప్పుడైనా నల్గొండ జిల్లాకు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు మరి సృష్టికర్త ఎవరంటే ఆయనే చెప్పుకునేటువంటి రోజు ఈ రోజు నుంచి ఈ నల్గొండ జిల్లా మరి ఈ జిల్లా నుంచి అతనికి కీర్తివంతమైన తీసుకురావాలి, ఇది రాష్ట్రం వరకు ప్రవేశించాలని కోరుతున్నాను. రోజుకి నడిపించినటువంటి నా తోటి మిత్రులందరికీ సభా నమస్కారం. అందరికీ చాలా సంతోషం. ఇది నా సొంత జిల్లా, నా జిల్లా మొదటి నుంచి కూడా చాలా అభిమానము. కుటుంబ భరోసాలో మన నల్లగొండ జిల్లా ముందుండడం చాలా గర్వంగా అనిపిస్తుంటుంది. వస్తూ ఉన్నప్పుడు మేము కారులో మాట్లాడుకుంటే నిజంగా మేమే పాడుకున్నాము, బండి వెనక బండి గట్టి అని చెప్పి ప్రకాష్ గారితో మాట్లాడుతున్నప్పుడు నిజంగా గర్వంగా అనిపించింది ఆ సందర్భం. అంటే నల్లగొండ జిల్లా పాత్ర రాష్ట్రంలో చాలా గొప్పది. ఇప్పటివరకు మనం అనుకోకపోయినా నల్లగొండ జిల్లా పాత్రనే ఎక్కువ మొదటి నుంచి కూడా. ఈరోజు రాష్ట్ర కమిటీ ఈ స్థాయికి వచ్చిందంటే కూడా కారణం నల్లగొండ జిల్లానే ఉంది. సమాతీతమైంది, అందరికీ ఆకలి అవుతున్నట్టుంది. 3 గంటలు అయింది దగ్గర. ఈ నూతన కమిటీకి ప్రత్యేక అభినందన తెలియజేస్తాం. ముందు రాష్ట్రం తరఫున ఎలాంటి సహకారాలు కావాలన్నా మేము ముందుంటామని చెప్తూ రాష్ట్ర కమిటీ తరఫున మీకు ప్రత్యేక అభినందన తెలియజేసి ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు ఒక 3-4 నిమిషాల్లో రాబోతున్నారు. ఏం లేదు, మనం లంచ్కి వెళ్తాము. ఇప్పుడు దయచేసి మిత్రులు అందరూ కూర్చోండి. దయచేసి మిత్రులారా, మన మధ్యన లేకపోయిన ఓరుగంటి శ్రీనివాస్ ప్రధాన కోశాధికారిగా మేము ముగ్గురము, మాతో కార్యవర్గము ఇంతకుముందు చెప్పినట్టు భయన్న కావచ్చు, వేణుమాధవ్ కావచ్చు, ఇక్కడ ఉన్న పుండం రామకృష్ణ గారు, మరి ఎలియాస్ గారు, వీరందరూ కూడా మన నల్గొండ జిల్లా అసోసియేషన్కి సహకరించినప్పుడు ఆ రోజున మన నల్గొండ జిల్లా అసోసియేషన్ కార్యక్రమాలు చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే చర్చ జరిగింది. అసోసియేషన్ అంటే దట్ ఈజ్ నల్గొండ జిల్లా అసోసియేషన్ అనే విధంగా. మరి ఆ రోజు మన నల్గొండ జిల్లా, ఉమ్మడి జిల్లా ఒకటి కార్యక్రమం చేసేటప్పుడు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘం అప్పటిదాకా 2-3 జిల్లాల ప్రాధాన్యతతోటి ఉండేది. మన నల్గొండ జిల్లా అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలను బట్టి అప్పుడు జిల్లాల బైఫర్కేషన్ అయిన తర్వాత నన్ను ఇదే నల్గొండ జిల్లా నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అయ్యానంటే కారణం కేవలం నల్గొండ జిల్లా. అన్నా, మన నల్గొండ జిల్లా పాత్ర తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మేము వచ్చేసి 50,000 పైచీలకు కుటుంబాలు ఫోటోగ్రాఫర్స్ గా ఉన్నాం. మేము 50,000 పైచీలకు కుటుంబాలు ఉండడమే కాదు, ఈ రోజు వరకు మనకు గతంలో ఎవరు కూడా బిల్డింగ్లు ఇవ్వలే, ఎవరు కూడా పైసలు ఇవ్వలే. కానీ ఈ నల్గొండ పట్టణంలో మోహన్ రెడ్డి అధ్యక్షతన బిల్డింగ్ కట్టడం జరిగిందన్న, అది నల్గొండ జిల్లా పట్టణంలో. మరి అదే విధంగా ఇవాళ మీరు వచ్చారు కనుక గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ 70 సంవత్సరాల చరిత్రలో ఎక్కడ ఎవరు బిల్డింగ్ ఇవ్వలేదు. కానీ ఆ రోజున కేసీఆర్ ప్రభుత్వంలో గౌరవ మంత్రివర్యులు, మాకు గౌరవ అధ్యక్షులు ఉన్నారు శ్రీనివాస్ గౌడ్ గారు, వారు మహబూబ్ నగర్ లో మొట్టమొదటి బిల్డింగ్ కట్టించిన వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ గారు. ఆ తర్వాత రామగుండం, ఆ తర్వాత వచ్చేసి ఇది విధంగా సూర్యాపేటలో గౌరవ మాజీ మంత్రివర్యులు 600 గజాల స్థలాన్ని కూడా మాకు కేటాయించి శంకుస్థాపన చేయడం జరిగింది జగదీష్ రెడ్డి గారు. మరి ఆ విధంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 8 బిల్డింగ్లు కట్టేయడం జరిగిందన్నా. మరి మీరు మన కృష్ణ ఇప్పుడు
నూతనంగా ఈ నల్గొండ జిల్లాకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు గనక, మీరు అత్యంత దగ్గర గనక మరి మీ ఆధ్వర్యంలో ఈ నల్గొండ జిల్లాకి ఇంకా జిల్లా భవనం అనేది రాలేదు. గౌరవ మంత్రివర్యులు మాకు అక్కడ చేశారు, కానీ ఈ నల్గొండ జిల్లా మెయిన్ హెడ్ క్వార్టర్ లో బిల్డింగ్ లేదు. సూర్యాపేటలో మా బిల్డింగ్ రెడీ అవుతుంది. బొల్లం మల్ల యాదవ్ గారు ఉన్నప్పుడు కోదడలు వారు కూడా ఇచ్చారు. మరి మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, కృష్ణకి అత్యంత దగ్గర, మరి జిల్లా అధ్యక్షుడిగా కృష్ణ గారు అయ్యారు కనుక మీ శాయశక్తుల ఈ నల్గొండ జిల్లాలో బిల్డింగ్ కావడానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. మరి అదేవిధంగా ఇప్పటి వరకు మేము కాలిరిగినా చెయ్యిరిగినా ఎక్కడ ఏ ఫోటోగ్రాఫర్కి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కేవలము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లు మేమే డబ్బులు కలెక్ట్ చేసుకొని మేమే చందా వేసుకొని ఫోటోగ్రాఫర్ని కాపాడుతున్నాము. కానీ ఇప్పటి వరకు మాకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు మాకు సహకరించలేదు. మరి మీరు వచ్చారు కనుక మా ఫోటోగ్రాఫర్ల బాధలు రేపు మండలిలో చర్చకు వచ్చినప్పుడు మీరు వాటి గురించి లేవనెత్తాలని, పగలనక రాత్రనక ఏ ఉద్యోగికైనా ఒక టైమే ఉంటుందన్న. 9 to 9 ఒక బ్యాంక్ మేనేజర్ ఉంటాడు, 6 to 6 ఒక స్కూల్ ఉంటుంది. ఒక పనివాడు వచ్చిండు పెయింట్ అంటే మార్నింగ్ 9కి వస్తాడు, సాయంత్రం 6 అయితే దిగిపోతాడు. మీరు ఒకటే గుర్తుంచుకోండి అన్న, మధ్య రేత్రి ఒలిమా అయిపోయిన 3 అయినా సరే ఉదయం పూట 3 గంటలకు మైల పోలు తీయాలన్నా పిల్లం పిల్లలని వదిలిపెట్టి కేవలం ఆ కుటుంబాలు బాగుండాలని కోరుకునే ఫోటోగ్రాఫర్. మరి అలాంటి ఫోటోగ్రాఫర్లను మీరు గుర్తుంచుకోవాలి అన్న. మీరే కాదు, ఇవాళ చూస్తే ఇవాళ ఫ్లెక్సీలలో మీ ఫోటోలు ఆనందంగా రావడం కొరకు ప్రతి ఒక్క నాయకుడు ఆనందంగా నవ్వుతూ ఎప్పుడు కూడా ఫ్లెక్సీలలో వెలుగుతూ ఉండాలని తాపత్రపడేటోడే ఫోటోగ్రాఫర్ అన్న. మరి అలాంటి ఫోటోగ్రాఫర్ని మీరు గుర్తించాలని, మా బాధలు ఎన్నున్నా మా పంటి చాట్న మా బాధలు నాలోనే పెట్టుకొని మా దగ్గర డబ్బులున్నా లేకున్నా మేము చేసే ఈ ఫోటోగ్రఫీ వైట్ కాలర్ జాబ్ కనుక మేము వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్ లో పెళ్లి తీసేటప్పుడు మేము ఒకటే కోరుకుంటాం, ఆ నూతన వధువరులు 100 సంవత్సరాలు ఆనందంగా ఉండాలని కోరుకునేటోడే ఫోటోగ్రాఫర్ అన్నా. ఏ హాస్పిటల్కి పోయినా జబ్బుతో పోతావు, ఏ కోర్టుకు పోయినా ఫైల్తో పోతావు, ఎక్కడికి పోయినా పంచాయతీకి ఏదో పని మీద పోతావు, కానీ కేవలం ఫ్యామిలీ అందరూ నవ్వుతూ వచ్చేది కేవలం ఒక ఫోటో స్టూడియోకే అన్నా. కానీ అందరి జీవితాలలో నవ్వును నింపుతున్న మేము ఈ రోజుకి ఒక సంఘానికి ఒక సంఘం, యాదవ సంఘానికి గొర్రెలిచ్చి ఆదుకుంటుంది, గౌడ సంఘానికి గౌడ్స్కి ఒక స్కీమ్ పెట్టి ఆదుకుంటుంది, వివిధ సంఘాలన్నింటినీ ఆదుకుంటుంది. కానీ అన్ని కులాలు కలిపిన ఏకైక సంఘం నా సంఘం ఫోటోగ్రఫీ సంఘం. మరి ఈ సంఘాన్ని మాత్రము ఏ ప్రభుత్వము దగ్గరికి తీయట్లేదు. గత ప్రభుత్వం మాత్రము కేసీఆర్ హయాంలో మాకు 8 జిల్లా భవనాలు వచ్చినాయన్నా. మరి మీరు కూడా ఈ నల్గొండ జిల్లాకి మీ వంతుగా సహకరిస్తారని మా ఫోటోగ్రాఫర్లు అందరి తరఫున మీకు తెలియజేస్తూ మరొకసారి మరి ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన నల్గొండ జిల్లా అధ్యక్షుడు కృష్ణ గారి గురించి మాట్లాడుతుందిగా కోరుతున్నాను. నేను మా ఎమ్మెల్సీ కోరెడ్డి గారి గురించి చెప్పాలి. ఎందుకంటే సార్ వైపు నేను ఒక ఫోటోగ్రాఫర్, అది కేవలం మా ఊరి కోసం. సార్ ఒక పట్టుబట్టి ఏ పవర్ లేనప్పుడే మా గ్రామాన్ని తిరుమలగిరి మండలంగా చేసిన ఘనత వితౌట్ పవర్ సార్ ఒక లీడర్గా సాధించిండు. ఎవరికి సాధ్యం కానిది నల్లగొండ జిల్లాలో తిరుమలగిరి మండలం సాధించినందుకు వారికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. సారు మాట ఇస్తే ఎరిగిపోడు, మాట ఇవ్వడు త్వరగా. ఎందుకంటే మాట ఇస్తే నిలుపుకునే తత్వం ఉంటుంది. కడదాకా చివరి దాకా మనిషి అంటే తోడనే తత్వం నాకు ఉదయం సార్ ఆలోచనే ఉంటూ వస్తున్నాను చెప్తూ ఇచ్చిన మాట కోసం ఇక్కడ దాకా సహజంగా ఏమనుకుంటుంటే 3 ఏళ్ళు కదా ఇక్కడ వెళ్ళిపోతారు అనుకుంటాం. కానీ నా కోసం, మన కోసం, మనందరి కోసం ఇక్కడ ఉన్నారు సార్ అంటే వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి కారకులైనటువంటి గౌరవాధ్యక్షుడు శ్రీమన్నారాయణ గారు, మీ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి నా మిత్రుడు కృష్ణ గారు, మీ కార్యదర్శి మోహన్ రెడ్డి గారు,
కోశాధికారి భాస్కర్ గారు, ఇతర కార్యవర్గ సభ్యులు, వీళ్ళందరికీ విషయం చెప్పడానికి, శుభాకాంక్షలు తెలియజేయడానికి, ఫోటోగ్రాఫర్ల సంఘాన్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున మొదటగా ఈ సమావేశం యొక్క ఉద్దేశం నల్లగొండ జిల్లా ఫోటోగ్రాఫర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ కొత్తగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భం కాబట్టి మొట్టమొదటిగా నిజంగా ఇప్పుడే కృష్ణ చెప్పినారు, నాకన్నా ముందు మాట్లాడినటువంటి మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా చెప్పినారు. కృష్ణ నాకు చాలా దగ్గర మిత్రుడు, రాజకీయాల్లో నా ప్రయాణంలో నాకు దగ్గర సహచరుడు కూడా. కానీ వాస్తవంగా ఈరోజు నాకున్నటువంటి షెడ్యూల్స్, నా కోర్టులో నేనే పర్సనల్గా ఉండి నేను అక్కడ ఆర్గ్యుమెంట్స్ చెప్పవలసినటువంటిది ఉండే, అది 2-3 గంటల పాటు నిరంతరంగా ఆర్గ్యుమెంట్ జరిగేటువంటి కేసు. కానీ కృష్ణ రాత్రి ఫోన్ చేసి రావాలని అంటే ఎట్లా సాధ్యమయ్యే పరిస్థితి లేదు అని చెప్పి నేనే కాస్త చింతించిన. సరే కొంత 1 గంటన్నర అక్కడ చెప్పి మళ్ళీ లంచ్ తర్వాత మళ్ళీ వచ్చి చెప్తానని వేరే కార్యక్రమం పోతుందని పర్మిషన్ తీసుకొని, కోర్టు పర్మిషన్ తీసుకొని ఓన్లీ మెసేజ్ చెప్పాలి, మీ అందరికీ కంగ్రాచులేషన్ చేయాలని చూసినట్టే వచ్చిన. సరే మీ అందరి అనుమతితోటి 2 నిమిషాలు మాట్లాడి మళ్ళీ నేను తిరిగి మనం విధులకు హాజరు కావాల్సినటువంటి ఉంది. ఇప్పుడే ఫోటోగ్రఫీ ఫీల్డ్ గురించి శ్రీనివాస్ గౌడ్ చాలా వివరంగా చెప్తున్నారు. 50,000 కుటుంబాలు ఈ ఫోటోగ్రఫీ మీద, వీడియోగ్రఫీ మీద ఆధారపడి జీవిస్తున్నామని. నిజంగానే ఫోటోగ్రఫీ రంగం అన్ని రంగాల కన్నా కొద్ది భిన్నమైనటువంటిదే. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్ట్ కలిగి ఉన్నప్పుడే ఈ ఫోటోగ్రఫీలో రాణించగలుగుతారు. ఒక ప్రత్యేకమైనటువంటి స్కిల్స్ ఉన్నప్పుడే ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ముందు పోవడానికి అవకాశం ఉంది. మరి ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ నమ్మే డేస్ అంటే జగన్ ఇప్పుడు చెప్పినట్టు అతి పేదవాళ్ళ దగ్గర నుంచి అతి ధనవంతుల వరకు ఫోటోగ్రఫీ లేని వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఒక రాజకీయ నాయకుడు లేచిన దగ్గర నుంచి అతని పొలిటికల్ మూమెంట్స్, పొలిటికల్ యాక్టివిటీస్ చివరికి ఇంటికి వచ్చేంత వరకు ఫోటోగ్రాఫర్ పక్కకు లేకుండా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీ ఇంపార్టెంట్ రోజు రోజుకు ఆ విధంగా సమాజం. ఇప్పటికే శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడినట్టు వివిధ జిల్లాల్లో బిల్డింగ్స్ అయితే ఏర్పాటు చేసుకోగలిగినామని అన్నారు. ఇక్కడ కూడా మోహన్ రెడ్డి గారి బాధ్యతను స్వీకరించిన తర్వాత దానికి కార్యాచరణ ప్రారంభించమని చెప్తున్నారు. సరే ఏదేమైనా కృష్ణను మీరు జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకున్నటువంటి సందర్భంలో శాసనమండలి సభ్యుడిగా సరే ఈ వస్తుంది కాబట్టి శ్రీనివాస్ గౌడ్ గారు కోరినట్టు దాని సమయం సందర్భం వచ్చినప్పుడు మీకు ఏది అవసరమో నేను ఏది చేయగలుగుతానో తప్పకుండా మీ భవన నిర్మాణంలో నా వంతు పాత్ర నేను పోషిస్తానటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ, ఇంకా మిత్రుడు మాట్లాడినారు, సందర్భం వచ్చినప్పుడు శాసన మండలిలో కూడా మా విషయాన్ని ప్రస్తావించాలని, సరే దాన్ని అవసరమైనప్పుడు సరైనటువంటి సమయం చూసి సంవత్సరాలు మాట్లాడడానికి మాకు ఇబ్బంది ఏం లేదు. తప్పకుండా ఈ సంఘాల విషయంలో ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చి మీ వెల్ఫేర్ దృష్టి ఏదైనా మంచి జరిగేటువంటి కార్యక్రమాలు ఉంటే అప్పటికి సమయానుకూలంగా నేను తప్పకుండా ప్రస్తావిస్తాననే విషయాన్ని తెలియజేస్తూ, సరే మీరందరూ కూడా ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్ను, వీడియోగ్రఫీని ఎంచుకొని మేము మీ ప్రాంతాల్లో స్థిరపడి మీరు మంచిగా ఉండాలని, నిజంగా ఈ సంఘం ఏర్పాటు చేసుకున్నది ఈ సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి. కావున ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీ సంఘ సమస్యల పరిష్కారంలో తప్పకుండా నా వంతు పాత్ర ఉంటే నేను పోషిస్తానని, మీకు అంతా మంచి జరగాలని, నల్లగొండ జిల్లా ఫోటోగ్రాఫీ అండ్ వీడియోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ దినదినాభివృద్ధి చెంది మీరందరూ మంచిగా స్థిరపడాలని చెప్పి మీ అందరికీ విషయం చెప్తూ, వన్స్ అగైన్ నేను ఎన్నికైనటువంటి గౌరవాధ్యక్షులు, అధ్యక్షులు, వారి కార్యవర్గాన్ని, దాంతోపాటు ఇక్కడ హాజరైనటువంటి ఫోటోగ్రాఫ్ చెందినటువంటి మిత్రులందరినీ ఒక్కసారి మళ్ళీ నేను ఆశీర్వదిస్తూ విషయం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.